Hi, welcome to Arrows 3D Studio. Tutorial 1 లో కిచెన్ AutoCAD డ్రాయింగ్ ఎలివేషన్స్ ఫ్లోర్ ప్లాన్ ఎలా డ్రా చేసామో ట్యూటోరియల్ 1 లో మనం ఆల్రెడీ చూసాం. అండ్ నెక్స్ట్ సేమ్ ఆల్రెడీ డ్రా చేసిన ఈ AutoCAD ప్లాన్ని 3ds Max లో ఇంపోర్ట్ చేసి దీన్ని 3D మోడలింగ్ అండ్ రెండరింగ్ ఎలా చేయాలో కంటిన్యూ చేద్దాం. 3ds Max సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి ఇక్కడ లేఅవుట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 లేఅవుట్స్. ఇది టాప్ వ్యూ లేఅవుట్, షార్ట్ కట్ T. ఇది ఫ్రంట్ లేఅవుట్, ఫ్రంట్ వ్యూ లేఅవుట్, షార్ట్ కట్ F. వ్యూ పర్స్పెక్టివ్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మెనూ ఐకాన్ ఉంది కదా, అది ఓపెన్ చేసి ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ క్లిక్ చేయగానే మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ ఫైల్ని ఇలా సెలెక్ట్ చేసి ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ కొట్టంగానే ఇంపోర్ట్ ఆప్షన్ ఈ డైలాగ్ బార్ ఒకటి వస్తుంది. దీంట్లో ఓకే అని ప్రెస్ చేయండి. అండ్ ఇలా వ్యూ పోర్ట్స్లోకి ఇంపోర్ట్ అయిపోయి ఉంటాయి మీకు లేఅవుట్లోకి. ఈ టాప్ వ్యూ లేఅవుట్లో ఇలా మీకు టాప్ వ్యూ సెక్షన్ అంతా కనిపిస్తుంది కదా, అది మన టాప్ వ్యూ ప్లాన్ కూడా కనిపిస్తుంది. ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ప్లాన్ని సెంటర్ గ్రిడ్లో ప్లాన్ చేయండి. ఎఫెక్టివ్ పివోట్ ఓన్లీ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి సెంటర్ ఆబ్జెక్ట్ని కొడితే ప్లాన్కి కర్సర్ ఐకాన్ సెంటర్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మూవ్ టూల్ ఓపెన్ చేసి మీకు X యాక్సెస్ Y యాక్సెస్ ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ప్లాన్ అంతా సెంటర్లోకి వచ్చేసింది. ఇలా రొటేట్కి వచ్చేసరికి మీకు పర్స్పెక్టివ్లో ఆల్ట్ ప్రెస్ చేసి స్క్రోల్ బటన్ ప్రెస్ ఆల్ట్ ప్లస్ స్క్రోల్ బటన్ రెండు ప్రెస్ చేసి రొటేట్ చేస్తే మీకు మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవ్వకుండా ఈ ప్లాన్ని ఎగ్జాక్ట్గా రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఫ్రీజ్ అని కొడితే ఫ్రీజ్ అయిపోతుంది. అంటే లెఫ్ట్ రైట్ మూవ్ అవ్వన్నమాట. ప్లాన్ కూడా ఎగ్జాక్ట్గా ఫ్రీజ్ అయి ఉంటే మనకి డ్రాయింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు రైట్ సైడ్ టూల్ బార్ ఉంది కదా, ఈ టూల్ బార్లో క్రియేట్ అని ఉంది. క్రియేట్ కింద మీకు స్టాండర్డ్ ప్రిమిటివ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రిమిటివ్స్లో ఈ బాక్సెస్, ఈ స్పియర్, సిలిండర్స్, ట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని యూజ్ చేస్తూ మనం కిచెన్ మోడల్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా బాక్స్ని క్లిక్ చేయండి. మీకు టాప్ వ్యూలో ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ పర్స్పెక్టివ్లో కూడా అదే లేఅవుట్ కనిపిస్తూ ఉంటుంది. డ్రా చేస్తూ ఉంటే బాక్స్ సెలెక్ట్ చేసి ఏదో ఒక కార్నర్ మీరు ఎస్కన్ కంట్రోల్ చేస్తే మీకు స్నాప్ టూల్ ఆన్ అవుతుంది. ఈ స్నాప్ టూల్ వల్ల మీకు ఎగ్జాక్ట్గా అదే లొకేషన్లో ప్లేస్ అవుతుంది. వీటి హైట్ 10 feet. ఆల్రెడీ రిమైన్ స్టాండర్డ్ విడ్త్ ఆ డెప్త్లన్నీ మెన్షన్ అయిపోతాయి. మనం హైట్ ఒకటి మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు 4 walls డ్రా చేద్దాం. మీకు ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్లో కర్సర్ని సెంటర్ టాగిల్ని ప్రెస్ చేస్తే రొటేట్ అవుతుంది. ఆల్రెడీ సెక్షన్ డ్రాయింగ్లో డ్రా చేసింది కదా, దాని ప్రకారం హైట్స్ కూడా మెన్షన్ చేసుకుంది. అండ్ రిమైనింగ్ 1 by 1 ఆటోమేటిక్గా బాక్సెస్ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. మీరు ఏదో కార్నర్ మీరు అలా క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ప్లస్ సింబల్ ఆ కార్నర్ దగ్గర యాక్టివేట్ అవుతుంది. దాని ప్రకారం మీరు బాక్స్ని డ్రా చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ ఇటు సైడ్ డోర్ కూడా లింటెల్ హైట్ని మెన్షన్ చేద్దాం. ఆల్ట్ రొటేట్ 4 కార్నర్స్ కరెక్ట్గా వచ్చాయో లేవో చెక్ చేసుకుందాం. రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ సెలెక్ట్ చేసి ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి కదా, అటాచ్
అటాచ్లో అన్నీ ఒకే వాల్ లాగా అటాచ్ చేయగానే ఈ వాల్స్ అన్నీ ఒకే బాక్స్ లాగా రెడీ అయిపోయి ఉంటాయి. ఈ విడివిడిగా డ్రా చేసాం కాబట్టి వీటిని ఒకే అటాచ్ ఫైల్ లాగా అటాచ్ చేయొచ్చు. ఈ విడివిడిగా డ్రా చేసాం కాబట్టి ఇక్కడ అటాచ్ క్లిక్ చేసి ఈ బాక్స్ అన్నిటిని ఒకే వాల్ లాగా అటాచ్ చేసేయచ్చు. అప్పుడు మీకు ఫైల్ సైజ్ కూడా తగ్గుతుంది. కింద ఫ్లోర్ని డ్రా చేద్దాం. సేమ్ క్రియేట్ టూల్ బార్లో ప్లాన్ క్లిక్ చేసి టాప్ వ్యూలో మీరు ఎస్ ప్రెస్ చేయగానే S2 యాక్టివేట్ అవుతుంది. దాంతో మీరు టాప్ వ్యూలో ఇలా డ్రాగ్ చేయగానే టాప్ వ్యూలో ఉంటుంది. అది పర్స్పెక్టివ్లో మీకు కనిపిస్తుంది చూసారా, ఇది టాప్లో ఉంది. ఇప్పుడు మీకు కింద బాటంలో రావడానికి మూవ్ టూల్తో కింద Z దగ్గర 0 వాల్యూ ఇస్తే అది ఆటోమేటిక్గా బాటంలోకి వెళ్ళిపోతుంది. మీకు 4 వాల్యూ 0 అవుతుంది. FFL లెవెల్ మీకు 0. రైట్ క్లిక్ ఇచ్చి ఇది కూడా ఎడిటింగ్ బాడీలో కన్వర్ట్ చేయండి. కలర్స్ మార్చాలంటే ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో చిన్న ఐకాన్ కలర్ బాక్స్ ఉంటుంది. ఇలా గ్రే కలర్ ప్లేస్ చేసుకుందాం. ఈ కలర్స్ ఉన్నాయి కదా, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా కలర్స్ ఇలా ప్లాన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లోపల స్టోరేజ్ని డ్రా చేద్దాం. సేమ్ బాక్స్ టూల్. ఇప్పుడు మీకు టాప్ వ్యూలో వచ్చింది కదా, ఇప్పుడు నేను టాప్ వ్యూ డ్రా చేసిన కాబట్టి మీకు టాప్ వ్యూలో వచ్చింది అది. అందుకని పర్స్పెక్టివ్లోనే కింద నుంచి పర్స్పెక్టివ్లోనే డ్రా చేద్దాం. సెలెక్ట్ బాక్స్ టూల్. మీ స్నాప్ టూల్ని ఆన్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎగ్జాక్ట్గా మూవ్ అవ్వు అటు ఇటు. కరెక్ట్ డైమెన్షన్స్ అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి స్నాప్ టూల్ వల్ల. నేను దీన్ని కూడా రైట్ క్లిక్ ఇచ్చి మీకు హైట్ వచ్చి 30 ఇంచెస్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ రైట్ క్లిక్ ఎడిటబుల్ పాలీ. ఇక్కడ హైట్ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ హైట్ ఇలా మీకు పర్స్పెక్టివ్లో కనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ కింద స్కటింగ్ ఇద్దాం ఆ బాక్స్కి. కింద సెక్షన్లో మీకు వర్టెక్స్ ఎడ్జ్ సెలెక్ట్ చేసి టోటల్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఇచ్చి కనెక్ట్ అని కొట్టండి. ఒక లైన్ అయితే వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకొని టోగిల్ ఆన్ చేసి స్నాప్ టోగిల్ సెలెక్ట్ చేసి మూవ్ టూల్కి వెళ్తే మీకు మెజర్మెంట్స్ వస్తాయి. మీరు కింద బాటమ్ ఎంత తీయాలనుకుంటున్నారో అంత మెజర్ చేయాలి. నేనైతే బాటంలో 3 ఇంచెస్ ఇచ్చాను. ఇక్కడ పాలీ ఉంది కదా, ఈ పాలీ టూల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ ఫ్రంట్ ఉన్న బాక్స్ని మనం ఏదో డిటాచ్ యాజ్ ఫ్లోర్ ఉంది కదా, దాని ద్వారా ఇప్పుడు ఈ కిచెన్ షట్టర్స్ డ్రా చేద్దాం. నెక్స్ట్ పాలిగాన్ సెలెక్ట్ చేసి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి డిటాచ్ అని కొట్టి డిటాచ్ యాజ్ ఫ్లోర్ని క్లిక్ చేసి ఓకే కొట్టండి. ఇది డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయిన దాన్ని మనం షట్టర్స్గా ప్లాన్ చేయొచ్చు. Ctrl Z. షెల్ అని కొడితే ఈ థిక్నెస్ మీకు 1 ఇంచ్ ఉంది కదా, అవుటర్ అమౌంట్, అవుటర్ షట్టర్ థిక్నెస్ మనకి ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ అలాగే ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కిచెన్ షట్టర్స్ని డివైడ్ చేద్దాం యాజ్ పర్ ప్లాన్ ప్రకారం. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ ఎన్ని కౌంట్స్ ఉన్నాయో ఆ కౌంట్స్ ప్రకారం డివైడ్ చేద్దాం. ఇక్కడ డబుల్ డోర్ ఉంది కాబట్టి ఈ డబుల్ డోర్కి డివైడ్ చేద్దాం. మనకి ఇలా డబుల్ డోర్ మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ డ్రావర్స్ ఉన్నాయి కదా, ఈ డ్రావర్స్ డ్రా చేద్దాం. మీకు షార్ట్ కట్స్ అన్ని కీబోర్డ్ ఇక్కడ ఐకాన్స్ మెన్షన్ అవుతా ఉన్నాయి. రైట్ క్లిక్ ఇచ్చి కనెక్ట్ అని కొడితే ఇలా వస్తుంది. ఇలా మనం డివైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఓకే చేస్తే ఒకేసారి వస్తుంది. అలా కాకుండా ప్లస్ అని కొట్టండి. ప్లస్ అని కొడితే
అదే కంటిన్యూ అవుతుంది, అదే టూల్. అండ్ బ్యాక్ వెళ్ళడానికి సేమ్ ఎడిటబుల్ పాలీ మీద క్లిక్ చేయగానే బ్యాక్ వచ్చేసింది. ఇలా కెమెరా వ్యూ పోర్ట్ కోసం నేను ఈ ఏరియాని కొంచెం పెద్దది చేస్తున్నాను. ఈ షట్టర్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఈ ఆబ్జెక్ట్ కలర్స్ లో మీకు నచ్చిన కలర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా మనకి లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ ని మనము డివైడ్ గ్రూప్స్ లాగా చూపించాలి ఇండివిజువల్ గా, ఏ షట్టర్ ఆ షట్టర్. ఇది సెలెక్ట్ చేయగానే లైన్ లాగా కనిపిస్తుంది. తర్వాత ఎడిటబుల్ పాలీ క్లిక్ చేసి బయటకు ఎడిటబుల్ పాలీ క్లిక్ చేయగానే మళ్ళీ ఇండివిజువల్ గా ప్లెయిన్ గా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు వీటన్నిటికీ గ్రూప్స్ లాగా చూపించాలి డివైడింగ్స్. అందుకని ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ కొట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సైజుతో. మీ గ్రూవ్ థిక్నెస్ ఎంత కావాలంటే అంత థిక్నెస్ తో అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా మీ గ్రూవ్స్ ప్లేస్ అయిపోయాయి కదా. ఇప్పుడు షట్టర్ ఆ షట్టర్ డివైడ్ అయిపోయింది. యాజ్ పర్ సెక్షన్ ప్లాన్ ప్రకారం మనకి సేమ్ బాక్సెస్ అయితే వచ్చేసాయి. ఇక్కడ ఒక డ్రావర్ ఉంది, దాన్ని కూడా సేమ్ కనెక్ట్ టూల్, ఎక్స్ట్రూడ్, సేమ్ అదే మెజర్మెంట్ ఆటోమేటిక్ ప్లేస్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు టాప్ వ్యూలో మనకి కౌంటర్ టాప్ కావాలి కాబట్టి మీకు టాప్ లో మనకి కౌంటర్ టాప్ ఉంది కదా, ఈ కిచెన్ లో కౌంటర్ టాప్ కనిపిస్తుంది. సింక్ ఏరియా కూడా ప్లేస్ అయింది. ఇలా సింక్ ఏరియా కింద డౌన్ అయి ఉంటుంది కాబట్టి మనం టాప్ వ్యూని సెలెక్ట్ చేసి డిటాచ్ కొట్టి ఈ క్లౌడ్ ఉంది కదా, ఈ క్లౌడ్ ని అన్సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఓకే కొట్టం కానీ అది ఆటోమేటిక్ డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూసారా, కంట్రోల్ Z, నెక్స్ట్ సెలెక్ట్ ఎడ్జ్, కనెక్ట్, 2 డివిజన్స్ కావాలి. వీటన్నిటిని సింక్ ఏరియా దగ్గరికి ప్లేస్ చేయండి ఈ లైన్స్. ఈ పాలిగాను సెట్స్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ సింక్ ఏరియా దగ్గరికి ప్లేస్ చేద్దాం. మనకి సింక్ ఏరియా దగ్గరే హోల్ కావాలి కాబట్టి ఈ 2 లైన్స్ కూడా రిమైనింగ్ డివైడ్ చేస్తే ఇలా సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు పాలిగాన్ సెలెక్ట్ చేసి ఈ వ్యూని మనం డిలీట్ కొట్టండి. డిలీట్ అయిపోయి ఉంటుంది. అక్కడ మీకు హోల్ అయితే ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు దీని థిక్నెస్ పెంచుదాం. మాడిఫై లిస్ట్లోకి వెళ్ళి మీరు షెల్ అని కొట్టంగానే ఇలా షెల్ థిక్నెస్ అయితే పెరిగింది చూసారా, స్టోన్ థిక్నెస్ వచ్చింది. ఇక్కడ అవుటర్ అమౌంట్ 1 ఇంచ్ కదా, 1 ఇంచ్. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎడిటబుల్ పాలీ అని కొడదాం. ఎడిటబుల్ పాలీలో సెలెక్ట్ చేసుకోగానే మనకి ఎడిటబుల్ పాలీలో సరే కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ పాలీ ఉంది కదా, పాలీ సెలెక్ట్ చేసుకొని ఈ ఫ్రంట్ ఉన్న థిక్నెస్ ని కొంచెం ముందుకు తీసుకుందాం. అంటే ఎగ్జాక్ట్ షట్టర్ లైన్స్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఎడ్జ్ థిక్నెస్ చేసి ఇక్కడ షార్ప్నెస్ లేకుండా ఈ కార్నర్స్ ని రౌండ్ చేస్తే మీకు రెండరింగ్ లో డీటెయిల్స్ చాలా బాగా తెలుస్తాయి. ఈ సెగ్మెంట్స్ ఈ థిక్నెస్ 0.1 mm అలా ప్లేస్ చేసి సెగ్మెంట్స్ 14 పెట్టాను. ఇప్పుడు చూసారా, షార్ప్ ఉన్న కార్నర్ ఈ రౌండ్ వల్ల మీకు రెండరింగ్ డీటెయిల్స్ బాగా తెలుస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు వాల్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ వాల్ యూనిట్స్ డ్రా చేద్దాం. సేమ్ బాక్స్ టూల్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ లో మీకు బాక్స్ టూల్ ఉంటుంది, బాక్స్ టూల్. అండ్ ఇప్పుడు నేను ఇది టాప్ వ్యూలో ప్లేస్ చేశాను. టాప్ వ్యూలో డ్రా చేద్దాం.
ఇది 2 feet 3 inches హైట్ ప్లేస్ చేసి మూవ్ టూల్తో ఎగ్జాక్ట్గా డాడీ హైట్ మనకి సెక్షన్ డ్రాయింగ్లో 2 feet పెట్టాం కాబట్టి ఈ ఫ్లోర్ నుంచి ఈ టాప్ ఫ్లోర్ ఈ కౌంటర్ టాప్ నుంచి మనకి 2 feet ఉంటే సరిపోతుంది. ఇక్కడ మూవ్ టూల్ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు ఈ కౌంటర్ టాప్ మీద నుంచి ఈ మూవ్ టూల్తో జెడ్ యాక్సిస్ దగ్గర 2 feet ప్రెస్ చేద్దాం. 2 feet కొట్టంగానే మీకు కౌంటర్ టాప్ డాడీ హైట్ 2 feet ఉంది కదా, 2 feet మీకు ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు వాల్ యూనిట్ పైన మనకి లాఫ్ట్ ఏరియా ఉంది కదా, లాఫ్ట్ ఏరియాని ఇలా ఎడిటెడ్ పాలీతో డివైడ్ చేద్దాం. ఇక్కడ వాల్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ వాల్ యూనిట్స్ మనం ఇలా డివైడ్ చేద్దాం. ఎడ్జ్ సెలక్షన్తో సెలెక్ట్ చేసి అన్ని కనెక్ట్తో డివైడ్ చేద్దాం. ఈ పైన వాల్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ వాల్ యూనిట్స్ని యాజ్ పర్ ప్లాన్ ప్రకారం డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఈ సెంటర్లో చిన్ని పాయింట్ ఉంది కదా, ఈ చిన్ని బాక్స్ని డివైడ్ చేసి కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఫ్లోర్ నుంచి ఇది 30 inches ఉండాలి కాబట్టి చిమ్నీ ఏరియాని ఇలా కౌంటర్ టాప్ మీద నుంచి 31 inches ఉండాలి కాబట్టి చిమ్నీ ఏరియాని ఇలా ప్లేస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ లెఫ్ట్ రైట్ మీకు గ్లాస్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఇలా పాలీ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి బేల్ కొట్టి స్టార్టింగ్ మీరు 0 పెట్టండి. నెక్స్ట్ వచ్చి 1 inch ఆఫ్ సెట్, నెక్స్ట్ ఎక్స్ట్రూడ్ కొట్టి అని ఇన్సైడ్ మైనస్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఈ బాకెట్ బయటకు వచ్చిన యూనిట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు మైనస్ కొట్టగానే డెప్త్ క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీటిలో సెంటర్లో డివిజన్స్ ఉన్నాయి కదా లోపల, అవి ఇన్సైడ్ మనకు కనిపిస్తుంటాయి కాబట్టి గ్లాస్లో నుంచి ఈ బాక్సెస్ని సెంటర్ డివైడ్ చేద్దాం. షెల్ఫ్స్తో సెలెక్ట్ చేసి సెంటర్ని డివైడ్ చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో పాలిగాన్తో స్నాప్ టూల్ ఆన్ చేసుకొని ప్లేస్ చేసి వీటి థిక్నెస్ ఇలా పెంచుకోవచ్చు మూవ్ టూల్తో. నెక్స్ట్ కార్నర్లో లెఫ్ట్ సైడ్ మనకి కార్నర్ ఆఫ్ స్టోరేజ్ ఉంది. దీనిలో సెంటర్ 2 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ని డిటాచ్ కొట్టి ఎస్ప్లోన్ కొట్టంగానే సపరేట్ డివిజన్ అయిపోతుంది. ఇప్పుడు షెల్ కొడితే మీకు దీని థిక్నెస్ పెరుగుద్ది. రైట్ క్లిక్ ఎడిటబుల్ పాలీ సెలక్షన్లో మీకు ఎడ్జ్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చి కనెక్ట్ కొట్టి ఓకే కొడితే అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రూడ్ చేయగానే వీటి గ్రూ థిక్నెస్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ షటర్ డోర్ థిక్నెస్ కావాలి కాబట్టి వీటిని సెలెక్ట్ చేసి మీరు డిటాచ్ అని కొట్టి ఫస్ట్ ఫ్లోర్ని అలాగే కొట్టి డిటాచ్ అని కొట్టంగానే ఈ 2 డిటాచ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ థిక్నెస్ని పెంచుకుందాం. షెల్ అని కొట్టండి. షెల్లో వీటి థిక్నెస్ పెరిగింది చూసారా. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న బాక్స్కి 2 షటర్స్ కాబట్టి ఈ సెంటర్లో డివైడ్ చేద్దాం. ఇలా సపరేట్గా మూవ్ అయిపోయాయి 2 షటర్లు.
ఈ బాక్స్కి రెండు ఈ బాక్స్కి రెండు షటర్స్ అయితే ప్లేస్ చేసాం. అండ్ నెక్స్ట్ పైన టాప్లో మనకి లాఫ్ట్ ఉంది. ఈ లాఫ్ట్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ మీరు క్లిక్ చేసి హైట్ 2 feet మెన్షన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ప్లాన్లో ఉంది కదా 2 feet. ఈ 2Dలో ఏదైతే ఉందో మీకు ఎగ్జాక్ట్ 3Dలో కూడా సేమ్ హైట్స్ సేమ్ మెజర్మెంట్స్ వచ్చాయి. విడ్త్లు, హైట్లు, డెప్త్స్ కూడా. ఇప్పుడు పైన డోర్స్ షట్టర్స్ ప్లాన్ చేద్దాం. సెలెక్ట్ చేసి డిటాచ్ కొట్టి సేమ్ షెల్తో ఈ షట్టర్ థిక్నెస్ పెంచుదాం. బ్యాక్ క్లిక్, ఎడిటబుల్ పాలీ. వీటి గ్రూవ్స్ క్రియేట్ చేయడానికి ఎడిటబుల్ పాలీని కంపల్సరీ యూజ్ చేయాలి. ఇలా అన్ని సెలెక్ట్ చేసి ఈ లైన్స్ అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రూడ్ క్రియేట్ చేసి ఈ డెప్త్స్ గ్రూవ్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, మోడల్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం వాల్స్ క్రియేట్ చేసాం. లోపల ఇన్సైడ్ స్టోరేజ్ని కూడా క్రియేట్ చేసేసాం. బేస్ యూనిట్స్, వాల్ యూనిట్స్ అండ్ లాఫ్ట్ క్రియేట్ అయిపోయాయి. ఈ కిచెన్కి సంబంధించిన 3D మోడల్స్ అన్ని ఇవి. ఏ స్టోరేజ్ దగ్గర ఆ స్టోరేజ్ మనం ప్లేస్ చేద్దాం. ఈ షింక్ ఏరియా దగ్గర ఈ కిచెన్స్ ఉన్నాయి కదా, ఈ కిచెన్స్, ఈ ప్లేట్స్, ఇలా ఫ్లవర్ వాజెస్ ఇలా ప్లేస్ చేసుకోండి. మీ పర్స్పెక్టివ్ వ్యూలో కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. కంపల్సరీగా మధ్యలో మీరు Ctrl+S సేవ్ చేసుకుంటూ ఉండండి ఫైల్స్. ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా మీకు చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది కాబట్టి. ఈ చిమ్నీ యూనిట్ దగ్గర, ఈ 3D హౌస్ దగ్గర ఈ చిమ్నీని అండ్ స్టవ్ని ప్లేస్ చేద్దాం. ఈ గ్లాస్ యూనిట్ దగ్గర ఇన్సైడ్ మనకి లోపల ఈ వేజెస్ అన్ని పెడదాం. స్టోరేజ్ యూనిట్ అంతా మీరు టాప్ వ్యూని చూస్తూ పర్స్పెక్టివ్ వ్యూలో ప్లేస్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మీకు అదే ప్లేస్లో వస్తుంది. మూవ్ టూల్తోనే కంట్రోల్ అవుతుంది ఇదంతా మీకు. కాపీ, షిఫ్ట్ ప్రెస్ చేసి మూవ్ చేస్తే మీకు కాపీ అయిపోతుంది. ఇలా డ్రాగ్ చేయకుండా షార్ట్ కట్ ఏంటంటే మీకు మోడల్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఏ అంటే క్విక్ సెలెక్ట్, షిఫ్ట్ ఏ సెలెక్ట్ చేసి మీరు ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ దగ్గర మీరు సెలెక్ట్ చేయగానే అది ఆటోమేటిక్ కూడా అక్కడ ప్లేస్ అయిపోతుంది. ఇది షార్ట్ కట్. ఇది మీకు సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్తో మీకు కీ ఐకాన్స్ అన్ని, మీకు కీబోర్డ్ ఐకాన్స్ అన్ని మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతున్నాయి కదా, అవన్నీ షార్ట్ కట్స్ అవి.
స్కేల్ టూల్తో దీన్ని చిన్నది చేద్దాం. ఇప్పుడు డోర్స్ క్రియేట్ చేద్దాం. లెఫ్ట్ రైట్ డోర్స్ ఉన్నాయి కదా, ఈ డోర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్లోకి వెళ్ళి మీరు ఈ కింద టూల్ బార్ సెలెక్ట్ చేయగానే ఈ లిస్ట్లో మీకు డోర్స్ ఉన్నాయి. డోర్స్ క్లిక్ చేసి ఇక్కడ పిఓ డోర్ ఉంది కదా, ఈ పిఓ డోర్తో స్నాప్ టూల్ ఆన్ చేసి కింద విడ్త్ సెలెక్ట్ చేసి హైట్ని ప్లేస్ చేస్తే మీకు ఇలా డోర్ వస్తుంది. ఇంకా వీటిలో మీకు సెట్టింగ్స్ రైట్ సైడ్ ఉన్నాయి, వీటిలో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది డోర్ ఎటు మూవ్ అవ్వాలి, ఎటు స్వింగ్ అవ్వాలి, నన్ను ఇండికేట్ చూపిస్తుంది. ఈ డోర్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసి రెండర్ చేసేటప్పుడు మీకు అవుట్ సైడ్ ఉన్న లైట్స్ వల్ల రెండరింగ్ సరిగ్గా రాదు కాబట్టి కంపల్సరీ డోర్ ఓపెన్గా లేకుండా క్లోజ్ చేసుకుంటే బెటర్. వాల్స్ మీకు వాల్ టు వాల్ కవర్ అయిపోవాలి, గ్యాప్స్ లేకుండా. ఈ సేమ్ ఇంకో డోర్ని రైట్ సైడ్ ప్లేస్ చేద్దాం. షిఫ్ట్ ప్రెస్ చేసి మూవ్ చేయగానే మీకు కాపీ అయిపోతుంది. ఈ కాపీతో సేమ్ ఇదే డోర్ని రైట్ సైడ్ ప్లేస్ చేద్దాం. కిచెన్ మోడల్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీటి మీద ఫినిషెస్ అప్లై చేద్దాం. అంటే పెయింట్, వుడెన్ టెక్స్చర్స్, స్టోన్ ఫినిషెస్ ఇవన్నీ ప్లేస్ చేద్దాం. అండ్ లైట్స్ ఇలా వైట్ ఉంది కదా, మీరు ఎం టూల్ ప్రెస్ చేయగానే మీకు మెటీరియల్ టూల్ బాల్ అని వస్తుంది. అండ్ దీంట్లో పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. డిఫ్యూజ్ దగ్గర మీకు సెలెక్ట్ చేయగానే పెయింట్ కలర్ బార్ వస్తుంది. అండ్ డ్రాగ్ చేసి వేరే మెటీరియల్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి షటర్ టు అని టైప్ చేసి డ్రాగ్ చేసి మనకి టాప్లో కనిపిస్తున్న వాల్ యూనిట్స్ అండ్ లాక్స్ దగ్గర ఈ కలర్స్ అన్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ దీని కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఈ డిఫ్యూజ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు యాజ్ పర్ కిచెన్ రిఫరెన్స్ ప్రకారం. ఇక్కడ ఈ రిఫ్లెక్ట్ ఉంది కదా, ఈ రిఫ్లెక్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎంత రిఫ్లెక్షన్ కావాలో, గ్లోజినెస్. ఇలా గ్లోజీ అయిపోతుంది. ఏకంలో చూసుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్ కౌంటర్ టాప్స్ ఇవన్నీ ప్లేస్ చేద్దాం 1 by 1. గ్లాస్ షట్టర్కి బ్లాక్ అప్లై చేశాను. కౌంటర్ టాప్కి గ్రానైట్ ప్లేస్ చేశాను ప్రెజెంట్. అండ్ దీన్ని యూవీడబ్ల్యూ మ్యాప్తో మాడిఫై లిస్ట్లో మీకు యూవీడబ్ల్యూ మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్తో ఈ టెక్స్చర్స్ ఉన్నాయి కదా, టెక్స్చర్స్ని మనం ఇలా చిన్నగా ప్లేస్ చేయొచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వాల్ డాడోలో టైల్ ప్లేస్ చేయాలి కాబట్టి ఇక్కడ వాల్ టైల్ని ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని ప్లేస్ చేసి సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఈ వాల్ డాడో ఏరియా దగ్గర ఇలా ప్లేస్ చేస్తే మీకు ఇలా టెక్స్చర్ వస్తుంది. ఇలా లార్జ్గా కనిపిస్తున్న టెక్స్చర్ని సేమ్ మాడిఫై లిస్ట్లో యూవీడబ్ల్యూ మ్యాప్ సెలెక్ట్ చేసి మీరు దీన్ని వీటి నెంబర్స్ ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు. లెంత్, విడ్త్, హైట్ ఉన్నాయి కదా, ఈ లెంత్, విడ్త్, హైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే 4x2 టైల్స్ ఉన్న 2x2, 1x2 టైల్స్ అలాగా అయితే సైజెస్ కూడా అవి ఎగ్జాక్ట్గా ఉంటాయి.
ఈ డోర్ కూడా టెక్స్చర్ వుడెన్ టెక్స్చర్ అప్లై చేద్దాం. ఇలా డ్రాగ్ చేసి వుడెన్ టెక్స్చర్ని డోర్ మీద ప్లేస్ చేస్తే ఇలా అప్లై అయిపోతుంది. సేమ్ మీరు టెక్స్చర్స్ వీటి టెక్స్చర్ వుడెన్ టెక్స్చర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇలా డిఫ్యూజ్ మీద మీకు ఆ బిట్ మ్యాప్ సింబల్ ఉంటుంది. ఆ బిట్ మ్యాప్ సింబల్ దగ్గర క్లిక్ చేసుకుంటే మీరు స్టోర్ చేసుకున్న ఇమేజెస్ డ్రైవ్లో నుంచి మీకు కావాల్సిన షేడ్స్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత వీటిని UVW మ్యాప్తో వీటి సైజెస్ని అలైన్మెంట్ చేయాలి. ఈ UVW మ్యాప్ వల్ల ఫోన్ ఫినిషెస్, వుడెన్ టెక్స్చర్స్ అండ్ ఎనీ టెక్స్చర్స్ మీకు ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లైట్స్ ప్లేస్ చేద్దాం. మోడల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మోడల్ అండ్ ఫినిషెస్ మొత్తం ప్లేస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ లైట్స్ ప్లేస్ చేద్దాం. లైటింగ్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇక్కడ వేరే ప్లెయిన్ లైట్ ఉంది కదా, ఈ వేరే ప్లెయిన్ లైట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కింద బాటమ్ స్టోరేజ్ దగ్గర ప్రొఫైల్ లైట్ని ప్లేస్ చేద్దాం. ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి మూవ్ టూల్తో బాస్ స్టోరేజ్ ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ ఈ లైట్ ఎంత బ్యాలెన్స్ అవ్వాలో, థిక్నెస్ ఎంత రావాలో, విడ్త్ ఎంత రావాలో వీటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మల్టీప్లేయర్ ఉంది కదా, ఈ మల్టీప్లేయర్ మీకు లైట్ ఎంత అయితే కావాల్సి వస్తుందో, ఈ లైట్ యాంబియన్స్ ఎంత అయితే మీకు కావాల్సి వస్తుందో అంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ కాకుండా ఈ టెంపరేచర్ దగ్గర మీకు వామ్ వైట్ ఉంది కదా, వామ్ వైట్, న్యూట్రల్ వైట్, కూల్ వైట్స్ అని ఉంటాయి. ఇక్కడ నేను 3500 కెల్విన్స్ ఇచ్చాను. నేను నెక్స్ట్ అలాగే డ్రాగ్ చేసి నెక్స్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయగానే మీకు కాపీ అయిపోతుంది. దీంట్లో ఈ సైజ్ అక్కడ బాక్స్ చిన్నది ఉంది కాబట్టి కాపీ ఒకటి ప్లేస్ చేద్దాం. దీంట్లో దీని విడ్త్ అడ్జస్ట్ చేసుకొని సేమ్ మీకు అవే యూనిట్స్ అయితే ప్లేస్ అయిపోతాయి. మల్టీప్లేయర్ దగ్గర ఉన్న యూనిట్స్, టెంపరేచర్ దగ్గర ఉన్న ఈ యూనిట్స్ అన్నీ అలాగే ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ ద్వారా ప్లేస్ అయిపోతాయి. ఈ విడ్త్ లెంత్లో ఏమైనా అడ్జస్ట్ ఉంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాల్ యూనిట్స్లో కూడా లైట్స్ ఉన్నాయి కాబట్టి మూవ్ టూల్తో టాప్ వ్యూకి డ్రాగ్ చేసి సేమ్ ఈ లెంత్ విడ్త్ని అడ్జస్ట్ చేసి ఈ లైట్స్ని ఇలాగ ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ సీలింగ్ డ్రా చేద్దాం. క్రియేట్లో ఇక్కడ స్టాండర్డ్ ఉన్నాయి కదా, ఈ స్టాండర్డ్లో మనకి ప్లేన్ సెలెక్ట్ చేసి స్నాప్ టూల్తో టాప్ వ్యూని డ్రాగ్ చేయగానే మీకు టాప్ వ్యూలో మీకు సీలింగ్ అయితే ఇన్సర్ట్ అయింది. దీన్ని మనకి ఎగ్జాక్ట్గా హైట్, టాప్ వ్యూ హైట్ మెన్షన్ చేసుకుందాం. సీలింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైట్ మోడల్స్ ఉన్నాయి కదా, ఈ లైట్ మోడల్స్ని ఈ సీలింగ్స్ దగ్గరికి మూవ్ టూల్తో అడ్జస్ట్ చేసి ప్లేస్ చేద్దాం.
ఈ మోడల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే ఐఈఎస్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ ఐఈఎస్ లైట్స్ని ఫ్రంట్ వ్యూ తీసుకొని టాప్ నుంచి బాటమ్కి ఇలా డ్రాగ్ చేయండి, లైట్కి కింద పాస్ అయ్యేటట్టు. నెక్స్ట్ ఈ లైట్ని సెలెక్ట్ చేసుకుని ఎగ్జాక్ట్గా లైట్ మోడల్ ఏది ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేయండి. ఇలా అన్ని ఇన్స్టెన్స్లోనే కాపీ పేస్ట్ చేసుకోండి. ఏదైనా ఒక మోడల్లో మీరు లైట్ బ్యాలెన్స్ కంట్రోల్ చేసినప్పుడు రిమైనింగ్ అన్నీ ఒకేసారి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వీటిలో లైట్ ప్లేస్ చేయాలి. ఐఈఎస్ లైట్ ఫైల్స్ ఉన్నాయి కదా, దాంట్లో నన్ ఉంది. దాంట్లో నన్లో ఐఈఎస్ ఫైల్స్ దగ్గర క్లిక్ చేయగానే మీరు ఎక్కడైతే లైట్స్ స్టోర్ చేసుకొని ఉంటారో ఐఈఎస్ లైట్ ఫైల్స్లో అక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని మీ డ్రైవ్స్లో ఆల్రెడీ ఫోల్డర్ మీరు సెలెక్ట్ చేసుకున్న డ్రైవ్లో ఐఈఎస్ ప్రొఫైల్ లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ని ప్లేస్ చేసుకోండి. ఇలాగా ఓపెన్ చేసి ఇవన్నీ లైట్ మోడల్స్, ఐ లైట్ మోడల్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ప్రెస్ చేయగానే ఇలా యాక్టివేట్ అయిపోతుంది. లైట్ ఐఏఎస్ లైట్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టెంపరేచర్లో మీరు కలర్ బ్యాలెన్స్ చేసుకోండి. ఈ 6000 కెల్విన్స్ ఇచ్చాను. అండ్ ఇన్సెంటివ్స్ వాల్యూ అంటే వీటి కెల్విన్ పవర్ బ్యాలెన్స్, అది మీకు ఎంత లైటింగ్ అయితే కావాలో అంత లైటింగ్ ఈ డిజిట్స్ ద్వారా, ఈ యూనిట్స్ ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేరే కెమెరాని ప్లేస్ చేద్దాం. ఇలా మీకు టాప్ వ్యూలో ప్లేస్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేసి ఈ ఎగ్జాక్ట్ మోడల్ ఎక్కడైతే ఉందో లెఫ్ట్ టైం ప్రెస్ చేయగానే మీరు వేరే మెనూ ఓపెన్ అవుద్ది. దీంతో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, దీన్ని మనం కరెక్ట్గా మన ఇమేజ్ రిఫరెన్స్ ఎలా ఉందో అలా ప్లేస్ చేసుకుందాం. 3D మోడల్ నేను మీకు చూపించచ్చు. అండ్ రిఫరెన్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇటు ఆటోక్యాడ్లో కానీ ఇమేజ్ ఆస్పెక్ట్ రేషియోని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మీకు కరెక్ట్ స్కేల్ సెట్ అవుతుంది. ఈ రిఫరెన్స్లో ఎలా అయితే ఉందో అలా ఇక్కడ కూడా మీకు ప్లేస్ చేయండి. ఇప్పుడు మీకు ఈ ట్యూటోరియల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ బాటమ్ యూనిట్ కలర్ని చేంజ్ చేద్దాం. డిఫ్యూజ్ సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన కలర్ని ఈ కంట్రోల్స్తో మూవ్ చేసుకుంటూ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. కంట్రోల్ని మూవ్ చేస్తూ ఇక్కడ అప్లై చేద్దాం. మీకు ఎగ్జాక్ట్ కలర్ కావాలంటే అదే ఆ రిఫరెన్స్ ఇమేజ్ని ఫోటోషాప్లో డ్రాగ్ చేసి మీరు పిక్ టూల్తో ఇలా కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కలర్ కోడ్ వస్తుంది కదా, ఆ కలర్ కోడ్ని సేమ్ అక్కడ అలా టైప్ చేసి మీకు సేమ్ కలర్ వస్తుంది. దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. డాటో టైల్ని ఇంకొంచెం బెటర్ రిజల్ట్ కోసం చేంజ్ చేద్దాం.
ఇలా ఫైనల్ రెండర్ అయితే కంప్లీట్ అయింది. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి రెండర్ ఒక్కొక్కసారి స్లోగా ఉండొచ్చు, ఫాస్ట్గా ఉండొచ్చు. ఈ కంప్లీట్ అయిన రెండర్ని ఫైల్ నేమ్తో సేవ్ చేసి కింద జేపీజీ, పిఎన్జీ, సిఓ అన్నీ ఉంటాయి. మీ జేపీజీ ఫార్మాట్లో ఇలా సేవ్ చేసుకొని దీన్ని ఇంకా బెటర్ రిజల్ట్ కోసం ఫోటోషాప్లో డ్రాగ్ చేసి మీకు ఇక్కడ కెమెరా రా ఉంది కదా, ఈ కెమెరా రా ప్రెస్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా ఆటో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బ్యాలెన్స్ అంతా, ఇక్కడ దీనికి కావాల్సిన లైట్ బ్యాలెన్స్ అంతా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుద్ది. కలర్ బ్యాలెన్స్, లైట్ బ్యాలెన్స్ అంతా మీరు ఇది కెమెరా రాలో చేసుకోవచ్చు. కిచెన్ డ్రాయింగ్ నుంచి 3D మోడల్గా 3D కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ కంప్లీట్ అయిన 3D మోడల్ని ఆటో క్యాడ్లో ఇన్సర్ట్ చేద్దాం. క్యాడ్లో MG అని టైప్ చేయగానే మీకు ఇలా డైరెక్ట్గా ఫోల్డర్ మెనూ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో అక్కడ ఆ కాన్సెప్ట్, ఆ ఇమేజ్ని ఓపెన్ చేయగానే మీకు ఇలా ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఇలా కిచెన్ లేఅవుట్ అయితే డ్రా చేసుకుందాం. మీకు ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా ఫ్లోర్ ప్లాన్ ప్లస్ కిచెన్ ఎలివేషన్ అండ్ 3D మోడల్ కాన్సెప్ట్ ఇలా ఈ టైటిల్ బార్లో ఇలా మెనూ బాటంలో ఈ లేఅవుట్లో మీ డీటెయిల్స్ అన్నీ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేద్దాం. చేయగానే మీకు ప్లాట్ మోడల్ వస్తుంది. దీంట్లో ఆల్రెడీ ఉన్న సెట్టింగ్స్ ప్రకారం కింద సెట్టింగ్స్ ప్రకారం ఈ విండో టూల్ మీరు సెలెక్ట్ చేయగానే మీకు అక్కడ డ్రాగ్ చేయమని చెప్తుంది స్క్రీన్ని. మీకు అవుట్ సైడ్ ఉన్న అవుటర్ టు అవుటర్ లైన్స్ని డ్రాగ్ చేసి మీరు ఓకే కొట్టంగానే ఇలా విజిబుల్ అవుతుంది. దీన్ని మీరు ప్రివ్యూ చెక్ చేయొచ్చు. మీరు ఇంకా ఏదైనా మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ చిన్న చిన్న ఐకాన్స్ మీరు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మీకు ఇదే ఇమేజ్ని ఏఐ ద్వారా ఎలా యానిమేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చూడండి. సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఇంటీరియర్ డిజైనర్స్కి అండ్ న్యూగా హౌస్ కట్టే వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్స్తో పాటు ఇంటీరియర్స్ మనం కంప్లీట్ చేసిన ఇంటీరియర్స్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీ ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. Like and share, subscribe. Thank you.